విధానం బీసీ చట్టాన్ని అమలు చేయని బీజేపీ విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి జీవో నెంబర్ 9 ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరి అసెంబ్లీ తీర్మానం చేసి పంపి 7 నెలలు అవుతున్నా కేంద్ర ప్రభుత్వం మరి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో చట్టం చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది. అదే అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు, అగ్రకులాలు ఎక్కడ పోరాటం చేయకపోయినా, ఎక్కడ ధర్నా చేయకపోయినా, కనీసం ఒక దరఖాస్తు ఇవ్వకపోయినా వాళ్ళకి 17% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే బీజేపీ అంటేనే అగ్రకుల ఆధిపత్య కులాలకి మరి నాయకత్వం వహించేటువంటి పార్టీ. ఇవాళ భారతదేశంలో 60% ఉన్న బీసీలు, మరి బీసీలకి ఇవాళ కేవలము విద్యా ఉద్యోగ రంగంలో మాత్రమే 27% ఉంది. కానీ రాజకీయంగా స్థానిక సంస్థల్లో కానీ చట్టసభల్లో కానీ రిజర్వేషన్లు లేవు. అందుకే ఇవాళ బహుజన్ లెఫ్ట్ పార్టీ దేశవ్యాప్తంగా బీసీలు జనాభా దామాషా ప్రకారము అన్ని రంగాల్లో సమాన వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో ఆ చట్టాన్ని పార్లమెంటు అమలు చేయాలని ఇవాళ అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా మరి కేంద్ర ప్రభుత్వానికి మరి వినతి పత్రాలు ఇవ్వాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ వల్ల మరి నిర్ణయించి అన్ని జిల్లాలకి మెమోరాండాలు ఇస్తున్నాం. దీన్ని బీసీలందరూ కూడా తమ తమకు ఉన్నటువంటి ఆయా పద్ధతుల ద్వారా దశల వారీగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి మరి స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో 42% చట్టం చేస్తూ పార్లమెంట్లో చట్టం చేసే వరకు బీసీలు పెద్ద ఎత్తున మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టం చేసే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ బీసీలకి పిలుపునిస్తూ ఉంది.